ఒక ఊళ్ళో ఆస్తిపరులైన అవ్వ ఉండేది. ఆవిడకు 10 ఏళ్ల మనవరాలు ఉండేది. మనవరాలిని వల్లమాలిన అదుపులో ఉంచేది. ఎక్కడికి పోనిచ్చేది కాదు. ఇంటికొచ్చిన పిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు. అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడు గట్టిగా ఈ ముసలిది మొండ చచ్చినా బాగుండు అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ మనవరాలు చిలుక కూడా ఉంది. దాన్ని మనవరాలు పెంచుతూ ఉండేది. కొద్ది రోజుల్లో ఆ చిలుక కూడా మనవరాలు మాట మాటికి అనుకునే మాటలు నేర్చుకుంది. ముసలమ్మ స్నేహితురాళ్ళు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలముండ చచ్చినా బాగుండు అనేది. ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది. దానికి అటువంటి మాటలు ఎట్లా పట్టుబడింది అవ్వకు తెలియలేదు. మనవరాల మీద అవ్వకు అనుమానం పోలేదు. ఎందుకంటే తన ఎదుట మనవరాలు ఎంతో అమాయకురాల్లా కనిపించేది. అస్తమానం చిలుక ఈ ముసలముండ చచ్చినా బాగుండు అంటే దాని చేత ఈ దుర్భాషలు మానిపించడం ఎట్లాగో అవ్వకు తెలియలేదు. అందుకని పొరుగున ఉన్న ఒక సద్బ్రాహ్మడి ఇంటికి పోయి, శాస్త్రులు గారు మా ఇంట్లో చిలుక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటోంది. దానికి దురలవాట్లు పోగొట్టి 4 మంచి మాటలు నేర్పండి అని అడిగింది. దానికి శాస్త్రులు గారు దీర్ఘంగా ఆలోచించి, ఇలా అనండి, దాందేముంది, ఒక పని చేద్దాం. మా ఇంట్లో ఒక చిలక ఉంది. అది అన్ని మంచి మాటలే మాట్లాడుతుంది. 4 రోజులు మీ చిలక్కి మా చిలకతో పొత్తు కలిపితే మీ చిలక మా చిలక దగ్గర నుంచి ఆ 4 మంచి మాటలు నేర్చుకోవచ్చు అంది. బాబు మీ చిలక 4 రోజులు అరువిత్తురు అంది అవ్వ. దానికే భాగ్యం అన్నాడు శాస్త్రులు గారు. అవ్వ శాస్త్రులు గారి చిలకను తెచ్చి తన మనవరాలు గదిలో ఉన్న పంజరంలో చిలకతో పాటు ఉంచేసి ఒక నిట్టూర్పు విడిచింది. ఇంతలోనే ఇంటి చిలక ఈ ముసలముండ చచ్చినా బాగుండును అన్నది ముక్కు గీసుకుంటూ. వెంటనే శాస్త్రులు గారి చిలక ఇంటి కప్పు చేసి తదాస్తు నీ అభీష్టం సిద్ధించుగాక అన్నది. అవ్వ ఇది విని మండిపోయింది. పంజరం తెరిచి 2 చిలకలను వదిలిపెట్టేసింది. పోయి చావండి అని తిట్టింది. కథ సమాప్తం. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కడతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను.
వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదిలిచ్చాడు విజయ్. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కానీ గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్ష పళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయ గర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. రాజధానిలో యువరాజు పుట్టినరోజు వేడుకలు చూడటానికి బాలయ్య, భద్రయ్య తమ గ్రామం నుంచి బయలుదేరారు. ఇద్దరు ఒట్టి అమాయకులు. రాజధానిలో మోసగాళ్ళు ఎక్కువ, జాగ్రత్తగా ఉండండి ఎరిగిన వాళ్ళందరూ హెచ్చరించారు. వాళ్ళు రాజధాని చేరి యువరాజు పుట్టినరోజు వేడుకలు చూస్తూ ఆనందించసాగారు. ఒకచోట వాళ్ళు ఆకాశానంటేటట్టు రాణిగారి మహల్ అందాన్ని అబ్బరపడుతూ చూశారు. మహలకు ఎక్కడ చూసినా అందమైన గాజు కిటికీలు. 1, 2, 6, 16, 22 అంటూ లెక్క పెట్టసాగాడు బాలయ్య. వాడి లెక్క ఇంకా పూర్తి కాకుండానే ఎక్కడి నుంచో ఒక పోర మీసాలవాడు వచ్చి, ఎన్ని కిటికీలు లెక్క పెట్టావు అంటూ ఉరిమినట్టు అడిగాడు. బాలయ్య భయపడిపోతూ 16 అండి అన్నాడు. అయితే 16 రూపాయలు ఇవ్వు అని గద్దించాడు కోర మీసాలవాడు. బాలయ్య వాడికి సంచిలోంచి 16 రూపాయలు తీసిచ్చాడు. వాడు శరవేగంతో పక్క వీధిలోకి మాయమయ్యాడు. చూసావా బాలయ్య ఎలా మోసపోయామో అన్నాడు భద్రయ్య ఏడుపు ముఖంతో. దానికి బాలయ్య ధీమాగా, మనమెక్కడ మోసపోయాం, మనమే వాడిని నిలువునా మోసం చేసాం. నేను లెక్క పెట్టింది 22 కిటికీలు, మనకే 6 రూపాయల లాభం అన్నాడు. అనగనగా ఒక అడవి. అక్కడ సింహంతో పాటు అన్ని రకాల జంతువులు జీవిస్తున్నా అడవికి రాజు మాత్రం ఎలుగుబంటే. ఓ రోజు ఆ అడవికి పక్క వనం నుంచి నక్క వచ్చింది. అది ఎలుగుబంటిని కలిసి, నేను మా మృగరాజు ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాను. అన్ని అడవుల్లో సింహం మాత్రమే రాజు, కానీ ఇక్కడ అందుకు భిన్నంగా మీరు ఉన్నారు. అందుకే ఒకసారి ఇక్కడ మీ పాలనా తీరును చూసి రమ్మని పంపారు అంది. మిత్రమా, మీరు మాకు అతిథి. మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండండి, మా పాలనా పద్ధతులు పరిశీలించండి అంది ఎలుగుబంటి. తర్వాత నక్కకు అవసరమైన ఏర్పాట్లు చేయమని సింహాన్ని ఆదేశించింది. మరుసటి రోజు నక్క సింహంతో,
అడవికి రాజుగా ఎలుగుబంటి ఉండడం ఏంటి? మీకు ఈ అడవిని పాలించాలని ఆశ ఉంటే నాకు చెప్పండి. ఆ విషయాన్ని మా మృగరాజుకు తెలియజేసి మీ కోరిక నెరవేరుస్తాను అంది. ఇంతలో ఒక కాకి వచ్చి సింహం చెవిలో ఏదో చెప్పింది. అప్పుడు సింహం నక్కతో, నీ సంగతి ఇప్పుడే తెలిసింది. నువ్వు పక్క అడవిలోని జంతువుల మధ్య గొడవలు సృష్టించి నీ పబ్బం గడుపుకునేదానివి. నీ నిజస్వరూపం తెలిసి మీ మృగరాజు తరిమేస్తే ఇక్కడికి వచ్చావు. నీలాంటి వాళ్లకు ఇక్కడ చోట్లేదు. వెంటనే వెళ్ళిపో, లేదంటే నా పంజా రుచి చూడవలసి వస్తుంది అని సింహం హెచ్చరించింది. మోసం ఎక్కువ కాలం దాగదని తెలుసుకున్న నక్క బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. విష్ణుపురాన్ని పాలించే విరూపాక్షుడికి హఠాత్తుగా వైరాగ్యం పట్టుకుంది. మహారాజును మళ్ళీ మామూలు మనిషిని ఎలా చేయాలో అర్థం కాలేదు ఎవరికి. అందుకు చికిత్సగా మంత్రి విమలవర్మ కొందరు విదూషకులను రప్పించి వినోదం పంచమన్నాడు. తన మనసు బాగోలేనప్పుడు హాస్యాలేమిటంటూ విరుచుకుపడ్డాడు విరూపాక్షుడు. తరువాత కొందరు ఇంద్రజాలికులను తెప్పించి ప్రదర్శనలిప్పించాడు. మీరు చేసిన మాయాజలం చూశాక జీవితమంతా మిథ్యే కదా అనిపిస్తోంది అనుకుంటూ మరింత వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. మరో ప్రయత్నంగా ప్రసిద్ధ పండితుల చేత గతంలో ఎంతో పేరు పొందిన మహారాజుల చరిత్రలన్నీ కథలుగా చెప్పించాడు. వాటిని విన్న విరూపాక్షుడు ఎవరెంతకాలం పరిపాలించినా, ఎన్ని రాజ్యాలను వశం చేసుకున్నా చివరికి తమతో పట్టుకుపోయేదేమీ లేదు కదా అంటూ నిరాశగా మాట్లాడాడు. చివరగా కొందరు బలాఢ్యుల చేత శరీర సౌష్ఠవ పోటీలు నిర్వహించాడు. అది చూశాక శరీరంపై మక్కువ పెరిగి వ్యాయామం చేయాలన్న తలపు కలుగుతుందని ఆశపడ్డాడు విమలవర్మ. కానీ అందుకు విరుద్ధంగా మనిషి చనిపోయాక దహించుకుపోయే శరీరానికి కండలు పెంచడం శుద్ధ దండగ అని మరింత విరాగిలాగా మారాడు విరూపాక్షుడు. మహారాజులో మార్పు తేవడం తన వల్ల కాదనిపించింది విమలవర్మకు. అది గమనించిన ఆస్థాన విద్వాంసుడు సువర్ణుడు విరూపాక్షుడికి కొన్ని అందమైన రంగురంగుల చిత్రపటాలను చూపించాడు. వాటిని చూసి ముగ్ధుడై, ఇంత అద్భుతంగా చేసిన చిత్రకారులెవరో చూడాలని ఉంది, పిలిపించండి అన్నాడు. తప్పకుండా మహారాజా అన్న మరుక్షణమే ఎక్కడి నుంచో చెవులకు హాయి కొలిపి వేణుగానం వినిపించసాగింది. ఆ వేణునాదం ఎవరిదో గాని నన్ను మైమరిపింపజేస్తోంది. అదెవరో కనుక్కొని నా దగ్గరకు తీసుకురండి అని పొగిడాడు విరూపాక్షుడు. అలాగే రాజా, ఇదిగో ఈ తాళపత్రాలను చూడండి. మీ పై పద్యాలను రచించింది ఒక కవి. వాటిని ఒకసారి పాడి వినిపించాడు సువర్ణుడు. పద్యాలు అమోఘంగా ఉన్నాయి. ఎవరో ఆ మహాకవి. వారిని కూడా చూడాలని ఉంది. వీరందరినీ వెంటనే సభకు తీసుకురండి, ఘనంగా సన్మానిద్దాం అన్నాడు విరూపాక్షుడు. వెంటనే వాళ్లను విరూపాక్షుడు సమక్షానికి తీసుకువచ్చి, రాజా, వర్ణ చిత్రాలను అత్యంత రమ్యంగా చిత్రించిన ఈయన పేరు కేశవవర్మ. మీరు అద్భుతమంటూ మైమరిచిపోయిన వేణునాథ విద్వాంసుడు ఈయనే. సురూరుపుడు అమోఘమైన పద్యరచనలంటూ మీరు ప్రశంసించిన పండితుడు ఈయనే. ఉద్భవుడు. మన రాజ్యంలో ఉన్న అత్యంత వృద్ధులు వీళ్ళు. ఇంత ముసలితనంలో కూడా తమ వయసును గుర్తుకు తెచ్చుకోకుండా తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పరమానందంగా బతుకుతున్నారు. వాళ్ళ వ్యాపకాల్లో మునిగిపోవటం వల్ల వారికి వాళ్ళ వృద్ధాప్యం గుర్తుకు రావడం లేదు. శరీరానికి వయసు పైబట్టం సహజం, కానీ మనసుకు ముసలితనం రాకూడదు. వీళ్ల వయసులో సగం వయసు కూడా లేదు మీకు. అయినప్పటికీ మీరు అనవసరమైన ఆలోచనలతో కుంగిపోతున్నారు. రాజ్యపాలనలో నిరంతరం మునిగిపోతే మీకు అసలు వయసే గుర్తుకు రాదు చెప్పాడు సువర్ణుడు. ఆ మాటలకు విరూపాక్షుల్లో మార్పు కలిగింది. మళ్ళీ ఎప్పట్లా రాజ్యపాలన చేయసాగాడు. ఆ మార్పు చూసి మంత్రి విమలవర్మ సంతోషించాడు. దేవపురంలో రామయ్య, సీతయ్య అనే మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. కానీ కొన్ని రోజులకు వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు. అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారిద్దరు. అక్కడ పని దొరక్కపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు. నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరాయి మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి
వాళ్లకు మీరు చాలా అదృష్టవంతులు. నేను వరాలిచ్చే బండరాయిని. నా మీద కూర్చుని ఏ కోరిక కోరుకున్నా, మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను. మీకు నచ్చింది కోరుకోండి అని మాటలు వినిపించాయి. ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. వెంటనే ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం. తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు. వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. ఇద్దరూ గబగబా తినేశారు. తర్వాత రామయ్య, ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు. నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు. అలాగే నా 2 పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చెయ్యి అన్నాడు. అలాగే నీ కోరికలు తీరుతాయి అంది బండరాయి. సంతోషంగా పనిచేసుకోవడానికి వెళ్ళిపోయాడు రామయ్య. కానీ సీతయ్య మాత్రం నాకు 100 సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు. అతను కోరుకున్నట్లుగానే అన్నీ ప్రత్యక్షమయ్యాయి. కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య. ఆ ఆనందంలో రాయి పెట్టిన షరతు మర్చిపోయి, నా దగ్గర ఇంత ధనం ఉంది, పొరపాటున దొంగలు వచ్చి దోచుకుంటే ఎలా అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో 3 దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్ళారు. దాంతో ఉచితంగా వస్తున్నాయని ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడూ పని కావాలని అడగాల్సింది. అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాను అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సీతయ్య. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.